సార్ అబ్సల్యూట్లీ సార్, నేను మీతో ఏకీభవిస్తున్నాను సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాటలకే పరిమితం అవుతాడు తప్పితే తప్ప చేతల్లో అనేది అసలు ఎప్పటికీ జరగదు, జరగబోదు అని చెప్పని మళ్ళా 24లో ప్రజలంతా ఓట్లేసినందుకు మళ్ళీ వాళ్ళని వెన్నుపోటు పొడిచి చాలా ప్రత్యక్షంగా నిరూపించుకున్నారు సార్ వారు. ఎందుకంటే ఆయన యొక్క పరమావధి ఏంటంటే కేవలం అధికారంతోనే ఉండాలి, అధికారంతోనే ముందుకెళ్ళాలి, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మాట తప్పను మడమ తిప్పను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో డౌన్ లెవెల్లో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా కలిసి మహిళలకి ఏం కావాలి, ఉద్యోగస్తులకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, ఇతరత్ర వర్గాలకు ఏం కావాలి అని చెప్పని ఆయన ఆలోచించి ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా నవరత్నాలు అనేటటువంటి ఒక మేనిఫెస్టోని క్రియేట్ చేసి నిజంగా సార్ అది అంటే అధికారంలోకి రాగానే దాన్ని పక్కన పెట్టచ్చు సార్, అమలు పరిచేంత వరకు కూడా మాక్సిమం పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు వీళ్ళు చేసింది అదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నుంచి కూడా సార్ నిజంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో కూడా మరి ఈ మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకి మనం ఏం చేయగలము, ఎంతవరకు చేయగలము అనే దాని మీద నిజంగా ఆయన చేసినటువంటి స్టడీ కావచ్చు, దాన్ని అమలు పరచడానికి ఆయన తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు కావచ్చు, మరి 1, 2 కాదు సార్, మహిళా భద్రత కోసం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా భద్రత కోసం మనం మాట్లాడుకోదలిస్తే సార్ నిజంగా ఎక్కడో పక్క రాష్ట్రం